హాయ్ హలో సలాం నమస్తే. నేను మీ శ్రీనివాస్, ట్రావెల్ మేనేజర్, న్యూట్రిషన్, యోగా, వెల్నెస్ కోచ్. ఈరోజు వార్మప్ ఎక్సర్సైజ్ అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బాడీకి ఎక్సర్సైజ్ అనేది, బాడీలో వార్మప్స్ అనేది, బాడీలో మూవ్మెంట్ అనేది ఇవ్వాలి. కానీ చాలామంది అవి చేయకపోవడం అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. సింపుల్ వార్మప్స్ అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి చేసుకునే సింపుల్ వార్మప్స్ ఎవ్రీడే 30 మినిట్స్ కానీ ఈ వార్మప్స్ మీరు చేసుకోగలిగితే హెల్దీగా ఉండగలుగుతారు. డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే వెరీ 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 ఇంపార్టెంట్, వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ 30 మినిట్స్ వార్మప్ చేయగలిగితే బాడీలో ప్రతి పార్టు యాక్టివ్ అయ్యి ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే కింద ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నా ఛానల్కి సంబంధించిన ప్రతి వీడియో ద్వారా ముందుగా మీకు వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చిన్న ఎక్సర్సైజ్ కానీ చాలా పెద్ద రిజల్ట్. బేసిక్ ఎక్సర్సైజెస్ ఫర్ వెయిట్ లాస్. ముందుగా నెక్ అప్ అండ్ డౌన్స్. గాలి పీల్చి వదిలిపెడుతూ మెల్లగా మీ మెడని ముందు భాగంకి వెనక భాగంకి, ముందుకి 10 సార్లు, వెనక్కి 10 సార్లు గాలి పీల్చి వదిలిపెడుతూ మెల్లగా చేయండి. ఇప్పుడు మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి ఎడమవైపుకి గాలి పీల్చి వదిలిపెడుతూ ప్రశాంతంగా నెమ్మదిగా ఎడమవైపుకి 10 సార్లు, కుడివైపుకి 10 సార్లు చేయండి. ఇప్పుడు నెక్ రొటేషన్. నెమ్మదిగా గాలి పీల్చి వదిలిపెడుతూ కుడివైపు నుండి ఎడమకి 10 సార్లు, ఎడమవైపు నుంచి కుడికి 10 సార్లు. బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ పెయిన్ వస్తుందో, ఎక్కడ చలనం వస్తుందో మెల్లగా గమనిస్తూ మీ నెక్ వెనక భాగంపై మీ దృష్టిని ఉంచి చేయండి. మంచి ఫలితాన్ని అందుకుంటారు. ఇప్పుడు ఐ రొటేషన్. గాలి పీలుస్తూ కళ్ళు పైకి, గాలి వదిలిపెడుతూ కళ్ళు కిందకి. బ్రీతింగ్ చేస్తూ నెమ్మదిగా పైకి 10 సార్లు, కిందకి 10 సార్లు నెమ్మదిగా చేయండి. మీ కళ్ళు కుడివైపుకి మరియు ఎడమవైపుకి మధ్యలో చూస్తూ కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి నెమ్మదిగా చేయండి. ఐ రొటేషన్. కళ్ళను గుండ్రంగా 4 దిక్కులు చూస్తూ బ్రీతింగ్ చేస్తూ ఐ రొటేషన్ చెయ్యండి. కుడివైపుకి 10 సార్లు, ఎడమవైపుకి 10 సార్లు ఐ రొటేషన్. కళ్ళను బాగా చిట్లించి వదిలిపెట్టండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా కళ్ళలో పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. కళ్ళని బాగా బిగించడం, వదిలిపెట్టడం ఇలాగా 10 సార్లు చేయండి. అలాగే మీ 2 చేతులతో కళ్ళ పైభాగాన్ని మృదువుగా, నెమ్మదిగా, ప్రశాంతంగా మసాజ్ చేయండి. కంటి చూపు మెరుగుపడటానికి, కంటిలో ఎటువంటి సమస్యలు రాకుండా ఈ చిన్న చిన్న వ్యాయామం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ 2 చేతులు ముందుకు చాచి చేతులు పైకి కిందకి 10 సార్లు గాలి పీల్చి వదిలిపెడుతూ ప్రశాంతంగా చేయండి. అలాగే చేతులు బిగించి, గుప్పిట బిగించి వదిలిపెట్టండి 10 సార్లు. అలాగే చేతులు బిగించి సర్కిల్స్ కుడివైపుగా 10 సార్లు, ఎడమవైపుగా 10 సార్లు సర్కిల్స్ తిప్పినట్టుగా నెమ్మదిగా ప్రశాంతంగా గాలి పీల్చి వదిలిపెడుతూ చెయ్యండి. అలాగే 2 చేతులు 2 వైపులకు చాచి మరొక్కసారి చేతులు గుండ్రంగా తిప్పండి. మీ 2 చేతులు 2 భుజాలపై ఉంచి కుడివైపుగా 2 మోచేతులు కలిసేటట్టుగా ముందుకి 10 సార్లు, అలాగే వెనక్కి 10 సార్లు రిలాక్స్గా చేయండి. మీ చేతుల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. స్ట్రెచ్చింగ్. 2 చేతులు తలపై ఉంచి 2 కాళ్ళపై పైకి లెగుస్తూ
చేతులు బాగా సాగతీయండి. మీ వెన్నుపూస బాగా సాగతీయడానికి ప్రయత్నించండి. అలా కాళ్ళు పైకి లేపుతూ స్ట్రెచ్చింగ్స్ 10 సార్లు చేయండి. సైడ్ ట్విస్టింగ్, మీ 2 చేతులు ముందుకు చాచి కుడివైపుగా 10 సార్లు, ఎడమవైపుగా 10 సార్లు. పొట్టపై బాగా ప్రెషర్ పడుతుంది. మీ చేతులు కండరాలు గట్టిపడడానికి బాగా ఉపయోగపడుతుంది. కుడివైపుగా 10 సార్లు, ఎడమవైపుగా 10 సార్లు మెల్లగా చేయండి. ఇప్పుడు మీ కుడి చేతిని ఎడమవైపుకు, ఎడమ చేతిని కుడివైపుకు మెల్లగా వంచడానికి ప్రయత్నిస్తూ కుడివైపుగా 10 సార్లు, ఎడమవైపుగా 10 సార్లు చేయండి. మీ 2 చేతులు 2 చంకలపై ఉంచి ఎడమవైపుగా 10 సార్లు, కుడివైపుగా 10 సార్లు మీ పొట్ట బాగా త్రిప్పుతూ గాలి పీల్చి వదిలిపెడుతూ చేయండి. జాగింగ్, అలా అక్కడే ఉండి పరుగు పెట్టడం. మీరు ఎంత చేయగలిగితే, ఎవరు ఎంత చేయగలిగితే అంత చేయండి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళకి ఏమైనా సర్జరీలు ఉంటే చూసుకోండి. ఎవరు ఎంత చేయగలిగితే అంత మాత్రమే చేయండి. మీ 2 చేతులు గాలిలో పైకి ఉంచి మరొక్కసారి జాగింగ్ని ప్రాక్టీస్ చేయండి. కాళ్ళలో రక్త ప్రసరణ బాగా పెరగడానికి, క్యాలరీస్ బర్న్ అవ్వడానికి ఈ జాగింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్రింద కూర్చుని మీరు 2 కాళ్ళు ముందుకు చాచి 2 పాదాలు గట్టిగా బిగిస్తూ ముందుకు వెనక్కు, ముందుకు వెనక్కు అలాగా 10 సార్లు చేయండి. అలాగే 2 కాళ్ళను సర్కిల్స్ తిప్పినట్టుగా మీ పాదాలను మాత్రమే కుడివైపుగా 10 సార్లు, ఎడమవైపుగా 10 సార్లు నెమ్మదిగా గాలి పీల్చి వదిలిపెడుతూ తిప్పండి. బటర్ఫ్లై, 2 కాళ్ళను దగ్గరకు లాక్కుని 2 చేతులతో బిగించి బటర్ఫ్లై పైకి కిందకి కాళ్ళను ఆడిస్తూ గాలి పీల్చి వదిలిపెడుతూ ఒక్కొక్క సెట్టుకి ఒక 20 చొప్పున 3 సార్లు చేయండి. ఇప్పుడు చెక్కీ ఛాలెంజ్, తిరగల తిప్పినట్టు ఎంత చేయగలిగితే అంత, ఎంత కాళ్ళు చాపగలిగితే అంత 2 చేతులు ముందుకు చాచి తిరగల తిప్పినట్టుగా కుడి నుంచి ఎడమకి 10 సార్లు, ఎడమ నుంచి కుడికి 10 సార్లు మెల్లగా చేయండి. బోట్ రైడింగ్, బోట్ నడుపుతున్నట్టుగా ఎంత వంగగలిగితే అంత. వీడియోలో చూసినంత వంగాలని లేదు, మీరు ఎంత చేయగలిగితే అంత. బోట్ డ్రైవింగ్, కుడి నుంచి ఎడమకి 10 సార్లు, ఎడమ నుంచి కుడికి 10 సార్లు. పొట్టపై బాగా ప్రెషర్ పడుతుంది, పొట్ట తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాట్ లాస్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ బోట్ డ్రైవింగ్. కుడి నుంచి ఎడమకి 10 సార్లు, ఎడమ నుంచి కుడికి తిప్పుతూ 10 సార్లు. భూ నమస్కారాసనం, 2 చేతులు మీ మ్యాట్పై వెనక్కి పెడుతూ భూమికి నమస్కరించడమే. కుడివైపుగా 10 సార్లు, ఎడమవైపుగా 10 సార్లు. ఎంత చేయగలిగితే అంత, ఎంత వంగగలిగితే అంత. మెల్లగా శరీరంపై దృష్టి పెట్టి అటు 10 సార్లు, ఇటు 10 సార్లు చేయండి. భూ నమస్కారాసన. ఇప్పుడు మీ మ్యాట్పై వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళతో సైక్లింగ్. ఫ్యాట్ లాస్కి, పొట్టలో ఫ్యాట్ కరగడానికి బాగా ఉపయోగపడుతుంది సైక్లింగ్. కుడివైపు నుంచి ఎడమవైపుకి 10 సార్లు, ఎడమవైపు నుంచి కుడివైపుకి 10 సార్లు సైక్లింగ్ చేయండి. రిలాక్స్. ఇంతకుముందు 2 కాళ్ళు విడివిడిగా చేశారు. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి కింద నుంచి పైకి సైక్లింగ్ మరొక్కసారి బాగా చేయండి. పొట్టపై ప్రెషర్ పడడానికి బాగా ఉపయోగపడుతుంది. 2 చేతులు పక్కగా పెట్టుకున్నా పర్వాలేదు, సీట్ కింద పెట్టుకున్నా పర్వాలేదు. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 10 సార్లు 2 కాళ్ళు కలిపి సైక్లింగ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాము. పవన ముక్తాసనం. 2 కాళ్ళను దగ్గరికి లాక్కుని 2 చేతులతో బంధించి కొద్దిగా వెనుక భాగాన్ని పైకి లేపడమే పవన ముక్తాసనం. కడుపులో ఉన్న గ్యాస్ తగ్గుతుంది. అలాగే ఈ ఆసనంలో ఈ విధంగా పైకి, ముందుకి, వెనక్కి వెళ్ళడం ద్వారా వెన్నుపూసకి
మంచి మసాజ్ జరుగుతుంది. కేవలం ఈ విధంగా చేయడం ద్వారా మాత్రమే మన వెన్నుపూసకి మసాజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీ 2 కాళ్ళను 90 డిగ్రీస్లో ఉంచి అలాగే కొద్దిసేపు ఉంచండి. నెమ్మదిగా కొద్దిగా కిందకి 60, మరి కొద్దిగా కిందకి 45 వరకు దించి అలాగే కొద్దిసేపు ఉంచి ప్రాక్టీస్ చేయండి. మీ పొట్టపై ప్రెషర్ పడి పొట్ట తగ్గడానికి ఈ విధంగా చేయడం ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు పొడుపుని నౌకాసన వేరియేషన్స్. నెమ్మదిగా 2 కాళ్ళు 2 చేతులు ఒకసారి పైకి లేపడం. ఈ విధంగా 10 సార్లు చేయడం ద్వారా పొట్టపై బాగా ప్రెషర్ పడి పొట్ట తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ 2 కాళ్ళను పైకి లేపి 2 కాళ్ళతో సర్కిల్స్ ఎంత చేయగలిగితే అంత, ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. కుడివైపుగా 10 సార్లు, ఎడమవైపుగా 10 సార్లు 2 కాళ్ళతో సర్కిల్స్. ఇప్పుడు చివరిగా జఠర పరివర్తనాసనాన్ని సాధన చేద్దాం. గాలి పీల్చి 2 కాళ్ళు పైకి లేపుతూ ఒక ప్రక్కగా గాలి వదిలిపెడుతూ ఒక చేతిపై ఉంచడం, మరొక్కసారి అలా గాల్లో పైకి లేపి మరొక్క చేతిపై. పొట్ట భాగం బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది జఠర పరివర్తన ఆసన. 2 కాళ్ళు గాలి పీలుస్తూ పైకి లేపడం, గాలి వదిలిపెడుతూ ఒక పక్కగా ఒక చెయ్యిపై వేయాలి. జఠర పరివర్తనాసన.